అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ ఆలోచనాపరుడు. సిరిపురం జమీందారు రామనాయుడికి తన తండ్రి ఎంత ప్రయత్నించినా చదువు అబ్బింది కాదు. ఆయన మనసులో శిస్తు వసూళ్ళు, వేట, రుచిగల భోజనం వీటికి మించి ఎలాంటి ఆలోచనలు ఎప్పుడూ ఉండేవి కాదు. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ పరాకుగా ఉండేవాళ్ళు ఎంతో సూక్ష్మబుద్ధి కలవాళ్ళని రామనాయుడికి నమ్మకం. అలా అనుకుంటూ ఉండేవాడు. ఆ కారణం వల్ల తన దివాణంలో ఉండే వెంకన్న అనేవాడంటే ఆయనకి ప్రత్యేకమైన అభిమానం. ఈ వెంకన్న ఎప్పుడూ కూడా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. జమీందారు వాణ్ణి అన్ని వేళలా కూడా తన పక్కనే ఉంచుకుని మధ్య మధ్యగా ఏం వెంకన్న, ఏం ఆలోచిస్తున్నావు అని ప్రశ్నించి వెంకన్న ఆలోచించే విషయం గురించి తెలుసుకుని ఆనందపడుతూ ఉండేవాడు. ఒకనాటి రాత్రి నిద్రలో ఉన్న జమీందారికి ఏదో చప్పుడు కావటంతో మెలకువ వచ్చింది. ఆయన గది నుంచి బయటకు వచ్చి వరండాలో పక్క మీద పడుకోకుండా కూర్చుని ఆలోచిస్తూ ఉన్న వెంకన్నను చూసి, ఏం ఆలోచిస్తున్నావురా వెంకన్న అని అడిగాడు. అయ్యా, అమావాస్య రాత్రులప్పుడే దొంగలు దొంగతనాలకు ఎందుకు బయలుదేరతారా అని ఆలోచిస్తున్నాను అని సమాధానం చెప్పాడు వెంకన్న. జమీందారు ఆ సమాధానం విని తృప్తిపడి లోపలికి వెళ్ళి పడుకున్నాడు. అయినా ఆయనకు నిద్ర పట్టలేదు. వెంకన్న ఇప్పుడేం ఆలోచిస్తూ ఉంటాడో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. ఆయన గదిలో నుంచి బయటికి వచ్చి, ఏం వెంకన్న పడుకున్నావా అన్నాడు. లేదండి, ఆలోచిస్తున్నాను అన్నాడు వెంకన్న. ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగారు మళ్ళీ జమీందారు. దొంగలు దోచుకోవటానికి డబ్బులున్న వాళ్ళ ఇళ్ళకే ఎందుకు వస్తారు అని ఆలోచిస్తున్నాను అన్నాడు వెంకన్న. జమీందారికి ఆ సమాధానం విని, ఆహా, వెంకన్న ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో, ఎంత ఆలోచనాపరుడు అనుకుంటూ తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఆయనకు తెల్లవారుజామున మెలకు వచ్చింది. గదిలో నుంచి బయటకు వచ్చి ఇంకా పక్క మీద కూర్చుని ఆలోచిస్తూ ఉన్న వెంకన్నను చూసి, వెంకన్న ఇప్పుడేం ఆలోచిస్తున్నావు అని అన్నాడు. అయ్యా, ఇంతకుముందే తమ ఇనప భోషాణంలోని ధనాన్ని దొంగలించుకుపోయిన దొంగలు ఆ ధనంతో ఏం చేస్తారు అని ఆలోచిస్తున్నాను అని జవాబిచ్చాడు వెంకన్న. ఆ మాటలు వినగానే జమీందారికి గుండె జల్లుమంది. ఆయన భోషాణం ఉన్న గదిలోకి వెళ్ళాడు. అది ఖాళీగా కనపడింది. ఆయన పట్టరాని కోపంతో వెంకన్న దగ్గరికి వచ్చి, ఎరా బుద్ధి మాలిన వెధవా, దొంగలు దోచుకుపోతూ ఉంటే నోరు మూసుకుని చూస్తూ కూర్చున్నావా? అరిచి కేకలు వేస్తే మేం లేచి దొంగల్ని పట్టుకునేవాళ్ళం కదా అన్నాడు. వెంకన్న ఏమీ జవాబివ్వలేదు. జమీందారు వాడికేసి కొరకొర చూస్తూ, ఎరా మాట్లాడవు అని గద్దించి అడిగారు. వెంకన్న విచారంగా, అయ్యా, ఏం మాట్లాడను, దొంగలు దోచుకుపోయే సమయంలో నాకెందుకు ఈ ఆలోచన రాలేదని ఆలోచిస్తూ ఉన్నాను అన్నాడు. జమీందారు వాణ్ణి అప్పటికప్పుడే దివాణంలో నుంచి పనిలోంచి తీసేసి పంపించేసి ఆనాటి నుంచి పనికిమాలిన ఆలోచనలు కాకుండా పనిమంతులకు తన దివాణంలో ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.